నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 9వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతార్జున సంజ్ఞం త్వక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. తాత్పర్యం: ఎవరైతే వేదములలో శాస్త్రములలో చెప్పబడిన విహిత కర్మలను చేయదగిన కర్మలను చేస్తూ కూడా ఆ కర్మల మీద అభిమానమును, ఆ కర్మలు చేస్తే లభించే ఫలములను త్యాగం చేస్తారో అట్టి త్యాగమును సాత్విక త్యాగమని నా అభిప్రాయం. సాత్వికులు కర్మలు చేస్తారు, శాస్త్ర విహితమైన కర్మలు మాత్రమే చేస్తారు. తాము చేయతగిన కర్మలను మాత్రమే చేస్తారు. తనకు ఆ కర్మ చేయడానికి యోగ్యత ఉందా అని ఆలోచిస్తారు. యోగ్యత ఉంటేనే చేస్తారు. కానీ ఆ కర్మలను వాటి మీద ఎటువంటి ఆసక్తితో అనుబంధంతో చేయరు. ఆ కర్మలు చేస్తే తమ గురించి అందరూ అనుకోవాలనే పేరు కోసమో, కీర్తి కోసమో, గొప్ప కోసమో చెయ్యరు. ఏదో ఒక ఫలితాన్ని ఆశించి చెయ్యరు. ఆ కర్మ చేయాలి కాబట్టి చేస్తారు. ఆ కర్మ ఇతరులకు మేలు కలిగించాలనే సంకల్పంతో చేస్తారు. లోక కళ్యాణార్థం చేస్తారు. ఆ కర్మల వల్ల వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తారు. తాము నిశ్చింతగా ఉంటారు. అటువంటి సాత్వికులు చేసేది కర్మఫల త్యాగం. వారు కర్మలను త్యాగం చేయడం లేదు. ఆ కర్మల వలన కలిగే ఫలములను మాత్రమే త్యాగం చేస్తున్నారు. కాబట్టి చేయవలసిన పనులను త్యాగం చేయడం సన్యాసం కాదు. చేయవలసిన పనులు ఎటువంటి అనుబంధం లేకుండా చేస్తూ ఆ కర్మల వల్ల వచ్చే ఫలములను త్యాగం చేయడం నిజమైన సన్యాసం. కానీ రాజస తామసికులు కర్మలనే త్యాగం చేస్తున్నారు. అదే సన్యాసం అనుకుంటున్నారు. అది శాస్త్ర సమ్మతం కాదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.